నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లక్ష్య సాధన దిశగా అహర్నిశలు కృషి చేయాలి. ఉర్దూ మీడియం అభ్యర్థులకు ఉచిత టెట్ శిక్షణను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాలను సాధించాలని సూచన. తరోడా వద్ద విషాదం నింపిన ఘోర రోడ్డు ప్రమాదం. దుర్ఘటనలో 3 మృతి, 1కి తీవ్ర గాయాలు. మృతుల కుటుంబాల్లో అలుముకున్న విషాద ఛాయలు. పట్టణంలోని ఉర్దూ భవన్లో ఉర్దూ మీడియం అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత టెట్ శిక్షణను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. శిక్షణను ప్రారంభించిన అనంతరం అభ్యర్థులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. శిక్షణను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అత్యుత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం స్థానిక ఉర్దూ భవన్లో ఏర్పాటు చేసిన ఉచిత టెట్ శిక్షణను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఉర్దూ భవన్లో చేపట్టిన మరమ్మతుల వివరాలను డిఎండబ్ల్యూఓ సలీం వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎల్సి సలీముద్దీన్, డివైఎస్ఓ శ్రీనివాస్, డిఎండబ్ల్యూఓ కార్యాలయ సూపరింటెండెంట్ రహిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలన్న లక్ష్యంతో శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. శిక్షణకు మహిళా అభ్యర్థులు సైతం పెద్ద సంఖ్యలో హాజరవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలోనూ అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వాటిపై సైతం దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ అత్యధిక మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. और जो सब्जेक्ट्स हैं यहाँ पर, जो भी सब्जेक्ट टीचर्स हैं, उनसे भी गुजारिश है कि बहुत अच्छी इंतला दीजिए, बहुत अच्छे से सारे बच्चियों को बताइए, उनके डाउट्स भी जो है वो भी क्लियर करिए. बुक्स अभी कुछ बुक्स आए, हम और बुक्स आपको बुक्स सप्लाई करेंगे. मैंने अभी डीएमडब्ल्यू साहब ने मुझे ये भी बोला था कि लाइब्रेरी से भी अगर हम बात करें तो वहाँ वो भी एक यहाँ पर एक लाइब्रेरी भी स्टार्ट कर सकते हो कि हमारे पास खाली एक पास का रूम भी है. तो वहाँ पर हमने जस्ट सेक्रेटरी साहब से बात किया कि इमीडिएटली यहाँ पर एक लाइब्रेरी स्टार्ट करते. तो इसके साथ साथ और भी న్యూస్‌పేపర్స్ हो गया, मैगजीन्स हो गया, ये सब भी इंपॉर्टेंट. జైనత్ మండలం తరోడా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి కారు బోల్తా పడిన ఘటనలో పట్టణానికి చెందిన 3 వ్యక్తులు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న 3 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జైనత్ మండలం తరోడా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి వేళ భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించి హుటాహుటిన గాయపడ్డ వ్యక్తిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బేలాలో పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని జై జవాన్ నగర్కు చెందిన షేక్ మోయిజ్, కీర్తి సాగర్, చిలుకూరి లక్ష్మీనగర్కు చెందిన షేక్ మోహినుద్దీన్లు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం ఛాయలు అలుముకున్నాయి. కాగా రిమ్స్లోని మార్చురీలో మృతదేహాలను మాజీ మంత్రి జోగురామన్న పరిశీలించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకొని గాయపడ్డ యోగేష్కు మెరుగైన చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. మృతి చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వీళ్ళపైనే కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. షేక్ మొయినుద్దీన్, షేక్ షెరు మరియు కీర్తి సాగర్, వీళ్ళు 3, ఇంకొక 4, ఇంకొక ఆయన పాపం యోగేష్, ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ 3 స్పాట్ డెత్. రాత్రి దాదాపు ఒక 12 గంటల ప్రాంతంలో తరోడా విలేజ్ దగ్గర, గ్రామం దగ్గర, అక్కడ క్రాసింగ్లో కారు బోల్తాపడి 3 అక్కడికక్కడనే మరణించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 3 కూడా మాకు చాలా కష్టపడి పనిచేసినటువంటి
పిల్లలు కీర్తి సాగర్ కానీ షేక్ మొయినుద్దీన్ కానీ షేక్ మొయిన్ కానీ షేక్ షెరు వీళ్ళంతా మా పార్టీలో పనిచేసేటటువంటి యువకులు. మరి ఇలా చాలా ఆ కుటుంబాలు కూడా చాలా బాధతో ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళ తల్లి తండ్రి భార్య పిల్లలకు కూడా సానుభూతిని తెలియజేస్తూ మరి వీరికి తప్పకుండా మేము ప్రభుత్వాలను కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎంతో కొంత కుటుంబాలను ఆదుకునే విధంగా ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్ జరగడం, నాకు తెలిసి వారి లేబర్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ కార్డ్స్ కూడా ఉంటాయి. ఏది ఏమైనా మరి వారికి మా పార్టీ తరఫున కూడా పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటాం. ఆ కుటుంబాన్ని మరి ధైర్యాన్ని చెప్తాం. మరి ఏదో రకంగా మరి పోయిన వాళ్ళైతే రారు కానీ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చి మేమందరం కూడా వారికి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మార్చురీలో మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని దుర్ఘటనలో 3 యువకులు మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పౌరులందరూ ఓటు హక్కు వినియోగించాలని, తమ వెంట 18 ఫోటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తీసుకెళ్లాలన్నారు. జిల్లాలోని 21 సమస్యాత్మక ప్రాంతాల్లోని 46 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలీస్ సరళిని కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ పరిశీలనలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బేలా మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం బేలా మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, బాల్చందర్, జక్కుల మధుకర్, గంభీర్ ఠాక్రే, సతీష్ పవర్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యిందన్నారు. మహిళలకు, రైతాంగానికి, సామాన్య ప్రజానీకానికి హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే సైతం విఫలమయ్యారని, పంచాయతీ ఎన్నికల్లో 2 పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలా, ఒక్కసారి మీ గ్రామాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులను అడగాలని చెప్పి నేను గ్రామ ప్రజలకు, ఆదిలాబాద్ నియోజకవర్గ 116 గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. మేము ఒకటే, ఈ ఎన్నికలు ఇప్పటికి 2 సంవత్సరాలైంది. కాంగ్రెస్ పార్టీ, అటు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో 12 సంవత్సరాలు పూర్తి చేశారు. ఈ 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకు ఎన్నికలప్పుడు అనేకటువంటి 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు 13 పథకాలు. నేను ముఖ్యంగా మా అక్క చెల్లెలకు ఇలా మీరు అనుకుంటే ఇలా మహిళలకే పెద్ద మోసం జరిగింది. కేవలం ఒక ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి కొంతమంది మహిళలకు ఈ పథకం పెట్టి
మిగతా పథకాలను ఎగ్గొట్టాడు. తాంసీ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు వేడుకలను వైభవంగా జరిపారు. అయ్యప్ప దీక్షాదారులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా హరిహర స్తుతుడి నామస్మరణతో గ్రామం మారుమోగింది. అటు ఆదిలాబాద్ పట్టణంలోని రేణుకామాత ఆలయం వద్ద గురువారం సాయంత్రం మహా పడిపూజ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. జిల్లాలో అయ్యప్ప స్వామి దీక్షలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. మండల కాలం పాటు ప్రత్యేక పూజలను నియమ నిష్ఠలతో ఆచరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ భక్తిభావాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలో బుధవారం హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక రామేశ్వర ఆలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. భజన సంకీర్తనల నడుమ భక్తులు నృత్యాలు చేస్తూ అయ్యప్ప శరణు ఘోషలు వినిపించారు. మంగళ హారతులు అందించి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గురుస్వాములు జూకంటి సతీష్, కృష్ణ, నరేష్, పోచారెడ్డి, రాజు, శైలేష్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని రేణుకామాత ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గురువారం సాయంత్రం మహాపడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేరళ గురుస్వామి శ్రీ రాజేష్ నంబూద్రి చేతుల మీదుగా అష్టాదశ కలశ మహోత్సవం జరపనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాఘవ నాయుడు, నరేందర్, కృష్ణగౌడ్, దిలీప్, దాముక రవీందర్, కేదారేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రేపు మన ఆదిలాబాద్లో శ్రీ రాఘవనాయుడు గారి యొక్క 18వ నారికేల పడిపూజ మహోత్సవము శ్రీ 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 రాజేష్ నంబూద్రి కేరళ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇట్టి పడిపూజ కార్యక్రమానికి మీ భక్తులందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా ఆదిలాబాద్ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ పడిపూజ మహోత్సవంలో పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రవుతారని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నారు. జిల్లాలోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన జైనత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జైనత్, తరోడా, ఆనంద్పూర్, దీపాయిగూడ, కూరా గ్రామాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుకూరు జ్యోతిరెడ్డి, రాకేష్, ముకుంద, కరుణాకర్ రెడ్డి, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. ఫుట్బాల్ గుర్తుకు మీరంతా కూడా ఓట్లేసి చిలుకూరు నవీన లింగారెడ్డిని నిండు మనస్తో ఆశీర్వదించి జైనత్ గ్రామ సర్పంచ్గా గెలిపించగలరని పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్,
కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. తలమడుగు మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బోధ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడే గజేందర్లతో కలిసి ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి బాటలో నడవాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు గణేష్ రెడ్డి, బాబన్న, పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, సీనియర్ నాయకులు ప్రకాష్ రావు, రఫీక్, సల్లదేవన్న, మాజీ ఎంపీటీసీ వెంకన్న, విలాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ కింద 5 లక్షల రూపాయలు ఏ సబ్సిడీ ఉన్నదో మాకు కూడా కావాలని ఒక ఆలోచన ఏదైతే మీరు చెప్పడం జరిగిందో, తప్పకుండా నేను కానీ, బాపురావు గారు కానీ, వేదికన్న పెద్దలందరం కూడా మీ సర్పంచ్ సహకారంతో మీ సర్పంచ్ను గెలిపించిన తర్వాత మీరు అందరు తీసుకువస్తే, అదేవిధంగా మైనార్టీలకు కానీ, దూదేకులకు కానీ, ఎస్సీలకు కానీ ఒక షెడ్స్ అవసరం అని చెప్పారు. ఆ షెడ్స్ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. మరి గణేష్ గారు పోయి కలెక్టర్ గారు కూర్చొని షెడ్స్ అవుతాయి, కానీ మేము కూడా దానికి సహకరిస్తాము. పండుగ సాయన్న ముదిరాజు 90వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించిన అనంతరం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. సమాజ అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుల ఆశయాలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దారవేణి రాము అన్నారు. పండగ సాయన్న ముదిరాజు 90వ వర్ధంతిని పురస్కరించుకొని సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దార్ష రవి, బొజ్జ సంతోష్, బొజ్జ నారాయణ, పులి నగేష్, బొమ్మన లస్మన్న, దుగ్గిన పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సంఘం అధ్యక్షులు దారవేణి రాము మాట్లాడుతూ, రజాకారుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి సరికొత్త బహుజన సమాజం కోసం పండుగ సాయన్న ముదిరాజు పోరాడారని అన్నారు. పోరాటంలో తన ప్రాణాలను అర్పించిన ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండిపై ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని కోరారు. పండుగ సాయన్న దాదాపు 1940 నుంచి 1900 సంవత్సరం వరకు ఆయన యొక్క పోరాట ప్రతిమను ప్రదర్శించి దాదాపుగా రజాకారులకు
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని లేనటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ ఆయన సహాయం చేయడం జరిగింది. ఆయన యొక్క వీరత్వానికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జయంతి ఉత్సవాలను సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన ట్యాంక్ బండిపై ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మేము ముద్రా సంఘం తరపున ఆదిలాబాద్ పట్టణ ముద్రా సంఘం తరపున కోరుతున్నామండి. బేలా మండలంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోళ్ల సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. 15 రోజులుగా రైతులు ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని మార్కెట్ యార్డును సందర్శించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను రైతులు ఆమెకు వివరించారు. రైతులు పండించిన ప్రతి ఒక్క గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, భారీ వర్షాలతో సోయా పంట రంగు మారితే అదే సాకుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. బేలా మండల కేంద్రంలో సోయా అమ్మేందుకు రైతులు అవస్థలు పడుతున్నారన్న సమాచారంతో బుధవారం ఆమె మార్కెట్ను సందర్శించారు. రైతులు అధికారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లేదు ఖచ్చితంగా ఇప్పుడు రాగానే 20 అన్నారు మీరు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి మేడం, మనకు కన్సిడర్ చేయాలి. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ పంటలు అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడాల్సి వస్తోందని, సోయాను అమ్మేందుకు 15 రోజులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకునేవారు లేరన్నారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సాకులు చెబుతూ రైతులను ఇబ్బందికి గురి చేయవద్దన్నారు. లేని పక్షంలో సర్పంచ్ ఎన్నికల అనంతరం రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. పంట పండించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇలా అమ్ముకోవడానికి 20 రోజులుగా మార్కెట్ యార్డ్లో తమ సోయాబీన్లను కుప్పలుగా పోసి వాటికి మరి కూలీలను పెట్టి వాటిని అమ్ముకోలేక ఇంటికి తీసుకెళ్ళలేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది 1-2 రోజులు అంటే పర్వాలేదు, 20 రోజుల నుంచి మార్కెట్ యార్డ్లో ఉన్న మాల్ తీసుకెళ్ళడానికి సిడబ్ల్యూసి యొక్క ఫార్మాట్ అంటే వాళ్ళ యొక్క క్వాలిటీ మాకు సరిగ్గా లేదని చెప్పి వాళ్ళు రిటర్న్ చేస్తున్నారని చెప్పి సంబంధిత అధికారులు చెప్తున్నారు. మరి రైతులేమో పంటలు పండించడానికి ఇబ్బంది పడ్డప్పుడు మరి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అది ఏ ప్రభుత్వానిదైనా. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు రైతులకు సమయానికి అంటే పంట కోసే సమయానికి విపరీతమైన వర్షాలు, ముఖ్యంగా రాష్ట్రం అంతటా ఎట్లా ఉందో తెలియదు కానీ ఆదిలాబాద్ జిల్లా సంబంధించి సోయాబీన్ ఎక్కువగా పండించే ధాన్యం, ఆ ధాన్యం కోత సమయానికి అత్యధిక వర్షాలతోనే నష్టపోయినరు. మరి కటింగ్ చేసే సమయంలో అత్యధిక వర్షాల వల్ల మరి చాలా డ్యామేజ్ అయింది. కుప్పలు పోసిన తర్వాత కూడా నాని కొంచెం క్వాలిటీ తగ్గిన మాట వాస్తవమే. కానీ ఈరోజు నేను డిమాండ్ చేసేది ఏంటి అంటే ప్రభుత్వాన్ని, ఒకవేళ నిజంగా నాణ్యత ఉన్న ఈ పంట సోయాబీన్లను మరి ఏ రేట్కి తీసుకోవాలో తీసుకొనివ్వండి. కానీ డ్యామేజ్ అయిన మాల్ కూడా మరి ABC గ్రేడ్లు పెట్టి మేలు రకమైన ధాన్యానికి ఒక ధర పెడితే దానికి అవసరమైతే ఒక 50 తగ్గిస్తారా, 100 తగ్గిస్తారా, ఇట్లా గ్రేడ్లు చేసి ప్రతి ధాన్యాన్ని కొనాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. నిత్యం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బుధవారం భీంపూర్ మండల కేంద్రంలోని సెంటర్ సాంగి వద్ద పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే భీంపూర్ మండల కేంద్రంలోని సెంటర్ సాంగి వద్ద బుధవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ విక్రమ్, ఏఎస్ఐ వన్నెల గంగారెడ్డి కానిస్టేబుళ్లు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ విక్రమ్ తెలిపారు. ప్రజలు ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. 14వ తారీఖు నాడు మనకు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ వాళ్ళ ఓటు వినియోగించుకోవాలి. అది మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఓటింగ్ ఉంటుంది. 1 గంట కన్నా ముందే మన లొకేషన్కి వెళ్ళిపోయి ఉండాలి, అంటే లోనికి రానియరు. ఇంకోటి ఈ మధ్యాహ్నం ఎక్కువ క్యారీ చేయడం కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోవడం కానీ చేయొద్దు. అక్కడ 100 మీటర్లు 200 మీటర్ల లైన్ ఉంటుంది. మళ్ళీ లోపలికి పోయేటప్పుడు ఆ ఫోన్ కూడా బయట పెట్టేయాలి. ఇంకా వాటర్ బాటిల్ ఉన్నా కానీ ఏమైనా ఇంకో బాటిల్ ఏదైనా కానీ లోపలి తీసుకుపోవద్దు. ఏమైనా తీసుకుపోయి అక్కడ ఏమైనా డ్యామేజ్ చేసిన మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకోబడుతుంది. మళ్ళీ 11వ తారీఖు వరకే మీ ప్రచారం ఉంటుంది. 11 సాయంత్రం 5 గంటలకు మీ ప్రచారం క్లోజ్ చేసుకోవాలి. మీ తర్వాత మళ్ళీ పోలింగ్ కేంద్రం వద్ద 200 మీటర్ల దగ్గర వీళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చిన్న టెంట్, ఒక 2 చైర్లు వేసుకొని ఉండొచ్చు. మిగతా ఇక ఎక్కువ మంది ఉండకూడదు. అట్లా ఉన్నవన్నీ వాళ్ళపై చర్య తీసుకోబడుతుంది.
ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలో సిఐ ఫణీందర్ ఆధ్వర్యంలో ఏఆర్ స్పెషల్ బృందంతో కలిసి పోలీసు శాఖ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. రానున్న పోలింగ్ సందర్భంగా ప్రజల్లో ఏర్పడిన అనుమానాలు, భయాందోళనలను నివారిస్తూ నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలనే అవగాహన కల్పించారు. సిఐ ఫణీందర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఎవరి ప్రభావానికి లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎవరూ చట్టాలను ఉల్లంఘించవద్దని హెచ్చరించారు. పోలింగ్ రోజు ప్రవర్తన నియమావళిని పాటిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జీవన్ రెడ్డి, ఏఎస్ఐ ఉత్తమ్, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ యాదవ్, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును ఎలాంటి భయభ్రాంతులకు, పక్షపాతాలకు, ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసు వారిలో మనోధైర్యం నింపడానికి, అలాగే ప్రజల్ని ప్రలోభపెట్టాలని, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తమ వైపు తిప్పుకోవాలని, ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించే వారికి హెచ్చరిక జారీ చేయడానికి ఈరోజు తాంసీ మండల హెడ్ క్వార్టర్లో పోలీసు వారు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ వల్ల ప్రజలు ఎవరు కూడా వారికి ఎలాంటి భయం లేకుండా వారి కోసం మేము ఉన్నామని తెలియజేస్తూ, అలాగే వారి యొక్క ఓటు హక్కు అందరూ కూడా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూషను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించారు. హోటళ్లు, ఇతర దుకాణాల యజమానులను, వినియోగదారులతో త్వరలోనే ఆహార భద్రత గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆమె సూచించగా అందుకు సభ్యులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సిఓసి అధ్యక్షులు దినేష్ మటోలియా, ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్, కోశాధికారి మనోహర్ కుపట్, తానాజీ, శ్రీనివాస్, అమిత్ జీవాజీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్ష్య సాధన దిశగా అహర్నిశలు కృషి చేయాలి. ఉర్దూ మీడియం అభ్యర్థులకు ఉచిత టెట్ శిక్షణను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాలను సాధించాలని సూచన. తరోడా వద్ద విషాదం నింపిన ఘోర రోడ్డు ప్రమాదం. దుర్ఘటనలో 3 మృతి, 1కి తీవ్ర గాయాలు. మృతుల కుటుంబాల్లో అలుముకున్న విషాద ఛాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.